హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. శ్రద్ధ కలిగి జీవిస్తే ఎటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకుంటామో అన్న విషయాలను మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది మనలో బద్ధకముగా పనిచేసేవారు ఉంటారు. కొందరు పని చేయటానికి కూడా వెనకంజ వేసి సోమరులుగా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి ఆలోచన నేను ఎదగాలి, నేను దీవింపబడాలి, నేను ఆశీర్వదింపబడాలి అని ఉంటుంది. అయితే అందరికీ ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి అన్న ఆశ కోరిక అయితే ఉంటుంది. కానీ శ్రద్ధ కలిగి పని చేద్దాము అనే ఆలోచన ఉండదు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఈ మాట తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో ఇలాగ వ్రాయబడింది. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బద్ధకముగా పని చేయగలవాడు ఏమవుతాడు అంటే దరిద్రుడవుతాడు. మనం బాగుపడాలన్నా మనం చేసే పనుల్లోనే ఉంటుంది. మనము చెడిపోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే నువ్వు కష్టపడి శ్రద్ధతో పని చేస్తే ఏదో ఒక రోజు నువ్వు ఐశ్వర్యవంతుడవుతావు అని దైవ గ్రంథం బోధిస్తుంది. అంతేకాదు, చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. సోమరి ఆశపడును కానీ వానికి ఏమియో దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు. అంటే వాడు ఆశపడతాడు కానీ కష్టపడటానికి ఇష్టపడడు. శ్రద్ధగా పని చేసుకుని ఎదుగుదాము అనే ఆలోచన లేదు గనకే వాడు ఆశపడతాడు కానీ వానికి ఏమీ దొరకదు. శ్రద్ధగా పని చేసుకునే వారికైతే వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది, చేసిన పనిలో కూడా న్యాయం ఉంటుంది అని దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే శ్రద్ధ గల వారి ఆలోచనలట లాభకరములు అని వ్రాయబడింది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములో శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తలిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును. అంటే ఏ పని చేయటానికైనా ఆలోచన చేసి ఇది చేస్తే నాకేమొస్తుంది, అది చేస్తే నాకేమొస్తుంది, దీనివల్ల నాకేం లాభం అని పని చేయటానికి ఇష్టపడిన వారట వారికి ఏమి వస్తుందంటే నష్టమే వస్తుంది, నష్టమే ప్రాప్తిస్తుంది అని వ్రాయబడింది. అందుకనే పని చేయాలి, శ్రద్ధతో చేయాలి అని వ్రాయబడింది. శ్రద్ధతో పని చేసిన వాడు నష్టపోడు, అయితే ఐశ్వర్యవంతుడు అవుతాడు అని దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధ అనగా బాధ్యతగా వ్యవహరించు. ఏ పనిలోనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, నీవు బాధ్యతతో నువ్వు చేస్తే ఏదో ఒక రోజు చిన్న పనైనా కూడా నిన్ను మంచి పెద్ద స్థాయికి దేవుడు ఉంచుతాడు అని వ్రాయబడింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బానిసగా ఒక వ్యక్తిని అమ్మివేశారు. ఎవరు అంటే యోసేపు గారిని బానిసగా అమ్మివేశారు. ఎక్కడికి అంటే ఐగుప్తికి అమ్మేస్తే ఆయన బానిస. ఐగుప్తులో ఆయనను ఫరో కొనుక్కున్నాడు. ఆయన ఇంటి యొద్ద పనిచేసే బానిస యోసేపు. అయితే ఆ బానిస స్థానములో ఉన్న ఆయన ఆ ఇంటికే నమ్మకస్తుడయ్యాడు. ఆ ఇంటిలో ఉన్న ప్రతిదీ ఆయనకి అప్పగించాడు. ఎందుకంటే ఆయన అలాగ శ్రద్ధతో పనిచేశాడు. అందుకనే నీవు నమ్మకస్తుడివి గనుక ఇంటికి అధికారిగా ఉండు, ఇంటి మీదే ఆయనను ఉంచాడు. అంటే అంతటి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అంటే అంతగా ఆయన శ్రద్ధ కలిగి పనిచేశాడు. అలాంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన శ్రద్ధను బట్టి చూడండి, దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఆ ఐగుప్తుకు బానిసగా అమ్మబడిన యోసేపు ఆ ఐగుప్తుకి ప్రధానిగా అయ్యాడు. మొదటేమో ఆ ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు.
బానిసగా అమ్మబడిన ఆయన బానిసత్వములో కూడా నమ్మకాన్ని సంపాదించుకుని ఆ నమ్మకముతో బానిసత్వములో ఉన్నా కూడా పని చేశాడు. ఆ పనిలో బాధ్యతతో చేశాడు, శ్రద్ధతో చేశాడు. గనకే ఆ చిన్న వాటిలో నుంచి ఆయన ఎదిగి 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 వృక్షమై ఫలించాడు. అంటే ఆయన ఎదుగుదల ఎలా ఉన్నదంటే బానిసత్వములో నుంచి స్వతంత్రునిగా ఆయన మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ ఐగుప్తుని పరిపాలించే ప్రధాని అయ్యాడు. అందుకని శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ అనేది ఉంటే దేవుడు అంచెలంచెలుగా చిన్న స్థాయే కావచ్చు, చిన్న పని కావచ్చు, అందులో నీవు నమ్మకం కలిగి బాధ్యతో ఇది నాది అనుకునే శ్రద్ధతో పని చేస్తే అది చిన్నదైనా పెద్దదైనా, ఈరోజు చిన్న పనిలో నమ్మకము చూపించావనుకో రేపు పెద్ద పని కూడా ఇస్తారు, వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే చిన్నదానిలో నమ్మకం కలిగిన వానికి పెద్దది కూడా అప్పగిస్తారు అని దైవ వాక్యం కూడా బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ నుంచి కానానుకు వారిని నడిపించే సమయములో మోషేకు దేవుడు ఏది చెబితే అది వింటూ వచ్చాడు. అది నమ్మకంగా చేశాడు, శ్రద్ధతో చేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఏది ఎదురొచ్చినా దానిని బట్టి దేవుడు నీ చేతిలో ఏమున్నది, కర్ర ఉన్నది ప్రభువా, ఆ కర్ర తీసి కొట్టు అన్నప్పుడు అనేక సార్లు ఆ కర్ర పాముగా మారింది. అంతేకాదు అదే కర్రను పట్టుకున్నప్పుడు మరలా కర్రగా మారింది. అంతేకాదు అదే కర్రను కొట్టినప్పుడు కప్పలు వచ్చాయి. ఇలా రకరకాల అద్భుతాలు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే ఇశ్రాయేలు ప్రజలు చూశారు, ఐగుప్తీయులు చూశారు, ఫరో చూశాడు. అంటే ఇవన్నీ మోషే ద్వారా దేవుడు అద్భుతాలు ఎన్నో చేయించాడు, చేసి చూపించాడు. అయితే తన చేతిలో మొదటి నుంచి చివరి వరకు కర్ర ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ కర్ర ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు. అదే ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైతే అదే చేతి కర్రతోనే ఎర్ర సముద్రాన్ని కొట్టినప్పుడు అది 2 పాయలుగా అయ్యింది. నడి సముద్రములో ఎర్ర సముద్రములో ప్రయాణించారు ఇశ్రాయేలీయులు. అయితే ఆ ఎర్ర సముద్రము దాటిపోయిన తర్వాత షూరు అరణ్యములో 3 దినములు వారు ప్రయాణించారు. అయితే వారికి వచ్చిన కరువు ఏమిటంటే తాగటానికి నీళ్లు లేవు. నీళ్లు లేని సమయములో మనము ఏ కాలమైన రోజులో ఎన్నిసార్లు వాటర్ తాగుతామో మనకే లెక్క ఉండదు. అయితే ఆ ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు 3 దినములు నీరు లేక అల్లాడిపోయారు. మోషే యొద్దకు వచ్చి, మోషే 3 దినములైందయ్యా, ఈ అరణ్యములో తిరుగుతూ ఉన్నాము. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. నీళ్లు నీళ్లు అని అందరూ కలవరిస్తున్నారు. మాకు నీళ్లు కావాలి, నీళ్లు కావాలి అన్నప్పుడు వారు ఆ షూరు అరణ్యములో తిరుగుతూ ఉండగా నీరు కనిపించలేకపోయింది. ఆ షూరు అరణ్యము దాటిన తర్వాత వారికి మారా అన్న ప్రాంతానికి వారు చేరారు. ఆ మారా అనే ప్రాంతములో వారికి బాగా దప్పికేసిన తర్వాత నీరు కనబడ్డాయి. పూర్తి దప్పికలో ఉన్న వ్యక్తులకి నీరు కనబడేసరికి పరిగెత్తుకుని వెళ్ళి వారు ఆ నీరును తాగడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ నీరు 1-2 తాగేసరికి వారు అంటూ ఉన్నారు, ఈ నీళ్లు తాగటానికి పనికిరావు, ఇవి విషవాయువులతో కలుషితమైన నీరు, ఇవి చేదుగా ఉన్నవి, ఇవి తాగటానికి ఏమాత్రము బాగలేవు అని అన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇదే మాట మోషేకు తెలియచేశారు. మోషే దేవునికి మొరపెట్టాడు, అయ్యా నీరు లేవని ఇశ్రాయేలు ప్రజలందరూ అల్లాడుతూ ఉన్నారు. నీరు లేని పక్షాన ఈ మారా అనే ఈ ప్రాంతములో, ఈ అరణ్యములో ఈ నీరు కనబడ్డాయి, ఆ నీరు కూడా బాగలేవు, చేదుగా ఉన్నాయి అని మోషే దేవునికి మొరపెట్టినప్పుడు
ఈసారి నీ చేతిలో ఏమున్నది అని అడగలేదు దేవుడు. అయితే దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీవు వెళ్ళి ఇదిగో అక్కడ కనబడుతున్న ఆ చెట్టు ఉన్న ఆ కొమ్మను నరికి ఈ నీరులో వెయ్యి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి నుంచి అప్పటి వరకు నీ చేతిలో ఏమున్నది? కర్ర ఉన్నది ప్రభువా, ఆ కర్రతోనే నీవు చెయ్యి అన్నాడు, చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు పని అప్పచెప్తున్నాడు మోషేకు. మోషే, నీ చేతిలో ఉన్న కర్ర ప్రక్కకు పెట్టి ఒక గొడ్డలి తీసుకో, ఆ ఎదురుగా ఉన్న చెట్టును ఒక కొమ్మను నరికి ఆ కొమ్మను తీసుకొచ్చి ఆ నీరులో వెయ్యి అన్నాడు. ఎప్పుడైతే ఆయన కర్రకు కాకుండా ఒక గొడ్డలి తీసుకొని ఆ చెట్టును నరికి అందులో ఉన్న ఒక కొమ్మని తెచ్చి ఈ నీరులో వెయ్యి అన్నప్పుడు మోషే వెళ్ళి ఆయన తన కర్రను ప్రక్కన పెట్టి గొడ్డలి తీసుకొని ప్రజలందరి కొరకు ఆయన ఏమి చేశాడు అంటే గొడ్డలి తీసుకుని వెళ్ళి ఆ కొమ్మను నరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది ఎలా చేశాడంటే శ్రద్ధతో చేశాడు. ఇది నరికితే నాకేమొస్తుంది, దీన్ని ఎందుకు నరకాలి, దీన్ని నరికినంత మాత్రాన నీళ్ళు మరలా మంచి మధురంగా ఇతాయా అన్న ఈ అనుమానాలు సందేహాలు రాలేదు. ఎందుకంటే ప్రజలందరూ అల్లాడిపోతున్నారు, నీళ్లు తాగాలి, నీళ్లు త్రాగాలి, నీరు కావాలి, నీరు కావాలి అని. అయితే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో వెంటనే మరో మాట చెప్పకుండా ఆయన ఆ చెట్టు కొమ్మను నరికి ఆ నీరులో వేశాడు. ఆ నీరు తర్వాత తాగి చూస్తే మధురముగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన మాట అయినా, ఆయన చెప్పిన పద్ధతులైనా, పాటించే విషయములైనా మనము శ్రద్ధ కలిగి చేయాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము మందిరానికి వెళ్తూ ఉంటాం. ప్రార్థన ఆదివారము ఆరాధన కావచ్చు, మరొక రోజు కావచ్చు, మరొక కూడిక కావచ్చు, ప్రారంభమయ్యింది. ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా వెళుతున్నామా, ప్రార్థన అనంతరం వెళుతున్నామా, మొదటి పాట తర్వాత వెళ్తున్నామా, పాట అయిపోయిన తర్వాత పోతామా, లేక పాటలన్నీ అయిపోయిన తర్వాత పోతామా, లేక బల్లారాధనకు వెళ్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డల, దేనిలో మనకు శ్రద్ధ ఉన్నది? మన శరీరం కొరకు ఐశ్వర్యవంతుడిగా కావాలని పనుల మీద నువ్వు శ్రద్ధ ఉంచడం తప్పేమి కాదు, ఉంచు అని దేవుడు అంటున్నాడు. అయితే భక్తి జీవితంలో కూడా శ్రద్ధ కలిగి ఉండు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆనాటి కాలంలో మోషేకు తెలియజేశాడు. అయితే ఆయన ఎలా చేశాడంటే శ్రద్ధతో చేశాడు. దేవా, ఈరోజు చెప్పావు కదా, రేపు వెళ్ళి నరుకుతా, ఎల్లుండి వెళ్ళి నరుకుతా, గంట తర్వాత ఆ కొమ్మ తెచ్చి వేస్తా అని దేవునికి ఆయన సలహాలు ఇవ్వలేదు, చెప్పడానికి మరొకసారి ప్రయత్నం చేయలేదు. అయితే వెంటనే వెళ్ళాడు, ఆ కొమ్మను తెచ్చి వేసిన తర్వాత ఆ నీరు మధురముగా మారాయి, అనేకులు తాగారు, సంతోషించారు ఇశ్రాయేలీయులు. మన జీవితము కూడా మధురముగా మారాలి అంటే దేవుడు ఏమైతే చెబుతాడో అదే మాట విని శ్రద్ధతో పాటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు అనేక మార్లు సంఘములో కావచ్చు, ఆయన కూడికలు ఉన్న ప్రతి చోట కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయింది, మీ పనులన్నిటినీ ప్రక్కన పెట్టి లేదా పనులన్నిటినీ త్వరగా ముగించుకుని దేవాలయానికి రావాలి అని ఆయన పిలిపిస్తే ప్రార్థన అయిపోయిన తర్వాత కొందరు వస్తారు, లేక కొందరు పాటలన్నీ అయిపోయిన తర్వాత కొందరు వస్తారు, మరికొందరేమో పాటలన్నీ అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత వచ్చేవారు కొందరు, బల్లారాధన కొరకు మాత్రమే వచ్చేవారు కొందరు, ఆ బల్లారాధన కూడా అయిపోయిన తర్వాత వచ్చేవారు కొందరు. అప్పుడు ప్రార్థనకు వచ్చినట్ల రాలేనట్ల అంటే రాలేనట్లే. తండ్రి అయిన దేవుని ప్రేమయో మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో అనేటప్పుడు నువ్వు వెళ్ళి అక్కడే మోకరించావనుకో, ఆ దైవ దీవెనలు వెంటనే నీ మీదకి రానే రావు. నీవు మొదటగా వెళ్ళాలి, ప్రార్థన ప్రారంభం కాక మునుపే వెళ్ళాలి. అప్పుడు ఆయన ఏవేవైతే వివరించి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడో అవన్నీ శ్రద్ధగా వినాలి,
పాటించాలి. అప్పుడు నీవు దేవుని మాటకు, దేవుడు చెప్పిన వాటికి విలువ ఇచ్చినట్టు, శ్రద్ధతో చేసినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రైన్ 11 గంటలకు వస్తుంది రైలు అంటే 10 గంటలకు అక్కడ ఉంటాము, 10:30 కన్నా అక్కడ ఉంటాము. 11 గంటలకు వచ్చే రైలు ప్రయాణం కొరకు 10:30కు 10 గంటలకు అక్కడ ఉంటే మరి దేవుని మందిరానికి ఎంత ముందు ఉండాలి? 11:30కు వెళ్ళొచ్చు కదా రైలు కోసం, అప్పటికి వెళ్ళిపోయి ఉంటుంది. మరి ఉదయం 10 గంటలకు ఉండే ప్రార్థనా మందిరానికి 11 గంటలకు 12 గంటలకు వస్తే అప్పటికి ప్రారంభించబడి ఎంత సమయం అవుతుంది? అంటే దేవుని పని మీద, దేవుని ఆలయం మీద శ్రద్ధ లేదు అని దైవ గ్రంథం బోధిస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటను మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇశ్రాయేలు ప్రజలు ఏక మనస్కులై ఒక చోట ఉన్నప్పుడు దేవుడు మోషే గ్రంథమును ఎజ్రా గారితో తీసుకురమ్మని చెప్పినప్పుడు ఎజ్రా గారు ఏం చేశారంటే ప్రజలందరినీ నిలవబెట్టి, ఉదయమున అందరిని నిలవబెట్టి అక్కడ దేవుని వాక్యాన్ని వివరిస్తూ చదువుతూ ఉన్నాడు. అంతేకాదు అక్కడ ఉంటున్న మంచి తెలివైన వారితో కూడా దానిని వివరించి చెప్పాడు, చెప్పమని కూడా చెప్పించాడు. అయితే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు నిలవబడి కట్టు కదలకుండా శ్రద్ధతో వారు వినుచుండిరి అని వ్రాయబడింది. మనము ఆదివారము 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉండటానికి కూడా మాకు ఓపిక లేదు సార్ అని దేవుని మందిరానికి తప్పించేవారు చాలామంది ఉన్నారు. తర్వాత అయిపోయే ముందు వెళ్ళేవారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, వారికి శ్రద్ధ ఉన్నదంటే శ్రద్ధ లేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలంట ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వారు కట్టు కదలకుండా, అటువైపు ఇటువైపు చూడకుండా ఎజ్రా గారు మోషే గ్రంథమును, ఆయన ఏదైతే ఆ గ్రంథంలో వ్రాయబడిందో దేవుడు సెలవిచ్చిన ఆ గ్రంథమును తెప్పించి అందరికీ చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నారు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చోడానికి దైవ మందిరములో కూర్చోడానికి కొందరికి ఓపిక ఉండదు. లేచి నిలవబడదాం, దేవుని ఆరాధిద్దాం అంటే కొందరికి ఓపిక ఉండదు. దేవుని పనిలో నీవు ఎంత శ్రద్ధ చూపిస్తే అంతగా నీవు వర్ధిల్లుతావు అని దైవ గ్రంథం బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ఆమె ఏం చేసింది అంటే సునేమియురాలు. ఆమె తన భర్తకు చెప్పి పలుమార్లు ఇటువైపు వస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడండి దైవజనుడు ఉండటానికి మన ఇంటి పైన ఒక ఇల్లు కడదాము అని భర్తకు చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దైవజనునికి తన ఇంటి మీద పైన ఇల్లును కట్టించింది. ఆమెకి ఎంత శ్రద్ధ అండి! దేవుని సేవకులన్నా దేవుడన్నా ఎంత శ్రద్ధ! చూడండి, ఆమె గూర్చి ఇలాగ వ్రాయబడింది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనములో, అతడు అనగా దైవజనుడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు ఏమి చేయవలెను? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అమ్మా, దేవుని సేవకులుగా మమ్మల్ని ఇంత ప్రేమించి మాకు నీ గృహం మీద గృహం కట్టించావు సేవకులుగా మేము ఉండటానికి. అయితే అమ్మా, నీకు ఏమైనా సహాయం కావాలా చెప్పు తల్లి, రాజుతోనైనను లేక అధికారులతోనైనను
ఏదైనా చెప్పాలా, ఒక దైవజనునిగా నాకు ఉన్న శక్తి సామర్థ్యాన్ని బట్టి రాజుతోనైనా, లేక మంత్రులతోనైనా, లేక అధికారులతోనైనా చెప్పి నీకు ఇప్పిస్తాను తల్లి అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నాకు ఏమి వద్దయ్యా, మీరు బాగుంటే చాలు, దేవుని సేవకులు బాగుంటే చాలు అని దేవుని మీద ఉన్న ప్రేమతో దేవుని సేవకుల్ని చేరదీసిన స్త్రీగా మనకు ఈ సునేమీరాలు కనబడుతూ ఉంది. అంతేకాదు దేవుని సేవకుని యొద్ద ఉంటున్న శిష్యుడు ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఈ సునేమీరాలకు ఆమెకు సంతానం లేదయ్యా, సంతానం కొరకు ప్రార్థించండి అన్నప్పుడు ఆయన ప్రార్థించి వారికి మరొక సంవత్సరము లోపల ఒక కుమారుడు దేవుడిస్తాడు అని తెలియచేసినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆమె భక్తితో దేవుని సేవకుణ్ణి దేవుణ్ణి ప్రేమించింది. ఆమె భయభక్తుల వలన ఆమె కుమారుణ్ణి పొందుకున్నది. మనం ఆశీర్వదింపబడాలి, ఎదగాలి, మనం దీవింపబడాలి అని అనేక సార్లు అనుకుంటున్నాము. కానీ శ్రద్ధ చూపించవలసిన వాటి మీద శ్రద్ధ ఉంచకుండా పనుల మీద, లోకములో ఉన్న వాటి మీద విపరీతమైన శ్రద్ధ మనము చూపిస్తాం. ఎవరైనా బండి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎక్కడైనా ఆలోచన చేస్తూ మనము చూస్తూ ముందుకు వెళ్ళామంటే యాక్సిడెంట్ అవుతుంది. ఏమి చేయాలి బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు అంటే, రోడ్డు మీద ఉన్నావు గనక ముందు చూస్తూ చాలా జాగ్రత్తగా బయలుదేరాలి. అప్పుడు నీవు సేఫ్గా నీవు గమ్యాన్ని చేరగలవు. అంటే నువ్వు పోయే దారి మీద నీ శ్రద్ధ ఉంచాలి, నువ్వు చేసే పని మీద శ్రద్ధ ఉంచాలి. అప్పుడు నీవు సేఫ్గా ముడతావు. నీవు దేవుని పని మీద శ్రద్ధ లేకుండా నేను దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి అంటే కాని పని అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనములో ఇలాగ వ్రాయబడింది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. దేవుని మాటంట శ్రద్ధగా వింటే దేశములో ఉన్న వారందరికంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తాడు అని వ్రాయబడింది. అంతేకాదు చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనములో ఇలాగ వ్రాయబడింది, మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియో నీకు రానియకుండా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో ఐగుప్తీయులకు రకరకాల రోగాలు వచ్చులాగున దేవుడే చేశాడు. నేటి కాలంలో కూడా రోగాలు, అనేకమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. కొందరికి బుద్ధి కలిగించడానికి దేవుడే వచ్చేలా చేస్తాడు, ఎందుకంటే వారికి బుద్ధి కలగాలనే దేవుడు చేస్తాడు. అయితే నీవు శ్రద్ధగా దేవుని మాట వింటే ఏ రోగము నీ మీదికి రాకుండా నిన్ను ఆయన స్వస్థపరిచి దేవుడై ఉన్నాడు. అంటే నిన్ను వర్ధిల్లు చేసే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు శ్రద్ధ, ఆయన చెప్పిన మాట మీద శ్రద్ధ ఉంచాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న విషయంలో శ్రద్ధ ఉండాలి. అంతేకాదు దేవుని మందిరములో నువ్వు శ్రద్ధగా ఉండాలి. ప్రార్థన చేసే సమయంలో కానీ, పాటలు పాడే సమయంలో కానీ, వాక్యం వినే సమయంలో కానీ, ప్రతి విషయములో దేవుని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి అని దైవ గ్రంథం బోధిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో నువ్వు ఎంత శ్రద్ధతో పని చేస్తున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుని పనిలో, దేవుని మందిరములో, దేవునికి సంబంధించిన ప్రతి విషయములో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడే నీవు చేసే పనిలో ఆశీర్వాదం ఉంటుంది, ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. నేను అంచెలంచెలుగా ఎదుగులాగున దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మా యేసురాజానికి స్తోత్రమునైనా శ్రద్ధ తండ్రి, మేము అనేకమైన వాటి మీద ఈ లోకములో ఎలా ఉంటే, ఎలా బ్రతికితే మేము ఎదగగలము అనే అనేకమైన పనుల మీద శ్రద్ధ చూపిస్తున్నాం. కానీ అయ్యా నీ మాటల మీద తండ్రి యేసయ్య ప్రార్థన మీద,
పాటల మీద, వాక్యం మీద శ్రద్ధ లేకపోతే మీరు ఎంత పని చేసినా తండ్రి ఎదగలేరు అని మాకు నీవు సూటిగా స్పష్టంగా తెలియజేశావు. ఇకనైనా మేము ప్రతి విషయములో నీ మందిరములో మేము శ్రద్ధతో నిన్ను కొలిచే భాగ్యాన్ని దయచేయండి. చూస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారు కూడా ఇకపై తండ్రి అంటీ అంటక పట్టి పట్టక దేవుని మీద భక్తి ఉంచక ఇలాంటి జీవితము వారు కలిగి ఉంటే ఇకనైనా మారు మనసు పొంది నీ మీద తండ్రి యేసయ్య శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి సునోమీయురాలు వలె తండ్రి యేసయ్య మోషే వలె ఏషేపు వలె శ్రద్ధ కలిగి తండ్రి యేసయ్య ప్రతి విషయములోనూ ప్రతి పనిలోనూ శ్రద్ధ కలిగి వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయండి. మా రక్షకుడును విమోచకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.